పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల బస కోసం కేటాయించిన ఓ వీఐపీ కాటేజీలో ఇవాళ ప్రమాదం సంభవించింది. గదిలోని ఏసీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఏసీ నుంచి దట్టమైన పొగలు రావడంతో పాటు క్షణాల్లోనే గది అంతా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో కాటేజీలో భక్తులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు తీవ్ర ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. ఇతర గదుల్లో ఉన్నవారు కూడా ప్రాణభయంతో కాటేజీకే వెలుపలికి చేరుకున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర గదులకు విస్తరించకుండా నివారించగలిగారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏసీలో లోడ్ పెరగడం వల్ల లేదా వైరింగ్లోని లోపాల వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దేవస్థానం అధికారులు ఘటనపై అయితే విచారణ చేపడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, శ్రీశైలం వీఐపీ కాటేజీలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైతే ఏసీ పేలడంతో నేను ప్రమాదమే తప్పినట్లయింది. యాక్చువల్గా ఫస్ట్ ఫ్లోర్ లో అంటే అర్ధరాత్రి ఈ ఏసీ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మరి ఎందుకు జరిగింది ఎలా అనేది ఇంకా అధికారులు అయితే చూస్తా ఉన్నారు. అప్పటికే అక్కడ 12 మంది ఏదైతే భక్తులు కూడా అందులో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. సో అప్రమత్తమైన భక్తులు వెంటనే బయటికి పరుగులు చేయడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అంటే ఒక్కసారిగా ఏసీ పేలి పొగ కమ్ముకోవడంతో వెంటనే ఫైర్ సిబ్బంది కూడా స్పందించింది. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బట్ ఈ ఫైర్ ఎలా జరిగింది, ఎందుకు ఏసీ లీక్ అయింది, అంటే వైరింగ్ లో ప్రాబ్లమా లేకపోతే ఓవర్లోడ్ ఏదైనా ఉందనే దిశగా అధికారులు అయితే ఆ దిశగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. బట్ భక్తులు నిత్యం వస్తున్న ఇలాంటి ప్రదేశాల్లో అంటే ముందస్తుగా ఏదైనా కానీ విఐపీ కాటేజ్ కావచ్చు, ఇతరత్ర సత్రాలు కావచ్చు, అన్ని కూడా పరిశీలించి అంటే మంచి ప్రమాదాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని భక్తులు కూడా కోరుతున్న పరిస్థితి. ఫాతిమా, రైట్ బస్వరాజ్, విఐపి శ్రీశైలం విఐపి అక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి భక్తులకు ఏదైనా అంటే మంటల్లో ఏమైనా చిక్కుకున్నారా? ఎవరికి ఏదైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? ఏదైతే రాత్రి ఏసీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎప్పుడైతే పొగ లేదా కొంత అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలోనే భక్తులు ఆ టయానికి అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం ఏం జరగలేదు. అంటే వెంటనే బయటకు వచ్చేసారు కాబట్టి అక్కడ చిక్కుకునే అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ వీళ్ళు నిద్రమత్తులో ఉండి ఏదన్నా డోరు ఏదన్నా తీయడానికి రాకపోయినా కూడా ప్రమాదం ఉండేది. మరి అలా కాకుండా వీళ్ళు జాగ్రత్త పడి వచ్చేసారు కాబట్టి భక్తులకు ఎలాంటి ప్రమాదం అయితే లేదు. కొంత ఆ పొగ దానివల్ల కొంత ఊపిరాడగా కొంత ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే ఏ అపరాధులు ఇలా జరిగినప్పుడు లేదా నిద్రమత్తులో ఉన్నప్పుడు సడన్ గా డోరు లేదా కిటికీలు ఓపెన్ గా ఉన్నప్పుడు ఇలాంటివి ఎంతైనా ప్రమాదమే. మరి ప్రధానంగా విఐపీ కాటేజీలో అంటే మెయింటెనెన్స్ సరిగా లేక ఇలా జరిగిందా లేకపోతే అంటే సాధారణంగా అన్ని ఏదైతే శ్రీశైలంలో మనం చూస్తా ఉన్నామో ప్రధానంగా ప్రతి ఫ్లోర్ లోనూ ప్రతి విఐపీ కాటేజీలోనూ కొంత నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బాత్రూమ్ గారి నుంచి ఏసీ కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, ఇలా అనేక రకాలుగా. మరి ఈ మెయింటెనెన్స్ ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారో మరి ఎవరు సర్వీస్ ఇస్తున్నారో తెలియదు. కానీ ఇలాంటివి ఏదైతే వైరింగ్ కొంత సరిగా లేకపోవడం కూడా ఇలాంటివి జరుగుతాయి. మరి ఇది యువ అధికారులు అయితే దీన్ని ఒకసారి దృష్టి పెట్టి పరిశీలించాల్సిన లేదా సరి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫాతిమా, దేవస్థానం అధికారులు ఏమైనా ఈ ఘటనకు సంబంధించి విచారణ ఏమైనా చేపడుతున్నారా అక్కడ? అదే ఘటన జరిగిన వెంటనే దేవస్థానం అధికారులు పోలీసులు కూడా అక్కడ ఎంటర్ అయిన పరిస్థితి చూశారు. అంటే భక్తుల నాటికి కూడా వివరాలు తెలుసుకోవడం జరిగింది. అంటే ఏ విధంగా జరిగింది, ఏ టైంకి జరిగిందని. బట్ భక్తులు కూడా ఎలా అప్రమత్తమయ్యారు, ఎవరు చూశారని కూడా విచారించారు. బట్ భక్తులు జరిగిందంతా కూడా చెప్పిన పరిస్థితి. పోలీసులు కూడా అంటే ఫైర్ సిబ్బందితో ఇదంతా అదుపు చేసి సరే ఆ దిశగా వాళ్ళు కూడా ఏదైతే సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. బట్ వాళ్ళు చెప్తా ఉంది ఏదైతే విఐపీ అక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తా ఉన్నారు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి కాబట్టి అంటే అధికారులు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళు తగు చర్యలు తీసుకొని ముందస్తుగా జాగ్రత్తలు పాటించాలని వాళ్ళు కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి ఆలయ అధికారులు అయితే ఇలాంటివి మరి పునరావృతం కాకుండా వాళ్ళ పరిధిలో చర్యలు తీసుకుంటాం అని చెప్తా ఉన్నారు. మరి అది ఎక్కడ దాకా చర్యలు తీసుకుంటారు, ఏ మేరకు అనేది చూడాలి. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్ ఫర్ ద అప్డేట్.